కన్యా రాశి. కన్యా రాశి వారికి బుధగ్రహం, కుజగ్రహం అనుకూలత వల్ల ఈ రాశి వారికి ఈ మాసంలో అంతా మంచి జరిగే అవకాశం చాలా కనిపిస్తోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల బుధుడు ఈ రాశి వారికి తృతీయంలో స్థితి పొంది ఉన్నాడు. కుజుడు వ్యయంలో కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కనుక ఈ రాశి వారికి అన్ని రకాలుగాను ఆదాయాలు, ఆస్తులు కూడగొట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందువలనంటే కుజుడు భూములకి కారకుడు. బుధుడు కూడా నాడీ జ్యోతిష్యం ప్రకారం బుధుడు కూడా భూములకు కారకుడు. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసంలో సొంత ఇల్లు కొనుక్కునే అవకాశాలు, భూములు, ఆస్తులు పెంపొందించుకునే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో అయితే చాలా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశి వారికి ప్రస్తుతం ఈ మాసంలో అయితే కనిపించటం లేదు. మానసికంగా కూడా ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. బుధుడు మానసిక పరిపక్వతకు కూడా కారణం. అందువల్ల ఈ రాశి వారు మానసికంగా కూడా ధైర్యంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బందులు లేవు. ఆదాయానికి సరిపడా సంపాదన వీరికి ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా మితంగానే ఉంటాయి. ఆదాయం అందువల్ల వీరికి వృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. పాత బాకీలు, వీరికి ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బాకీలు ఈ రాశి వారికి ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల వీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ రాని బాకీలని వసూలు చేసుకోగలగడానికి ప్రయత్నాలు ఈ మాసంలో వీరు చేయవచ్చు. ఏ సమస్యకైనా వీరు పరిష్కారం తొందరగా చూపగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి తెలివితేటలు బాగుంటాయి. ఈ కన్యా రాశి వారికి బుధుడు ఈ రాశిలో మూల త్రికోణం. అందువల్ల బుధుడికి ఈ రాశి ఉచ్చ రాశి అవుతుంది. అందువల్ల ఈ రాశి వారికి సహజంగానే తెలివితేటలు ఉంటాయి. అందువల్ల వీరికున్న సమస్యల్ని వీరే తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అట్లాగే వీరి దగ్గర సలహాలకు వచ్చిన వారికి తగు సలహాలను ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కూడా వీరు వారికి సహకారాన్ని అందిస్తారు. శారీరక పరమైన శ్రమ అనేది ఈ రాశి వారికి కొంచెం గోచరిస్తూ ఉంది ఈ మాసంలో. అందువల్ల వీరు కొద్దిగా కష్టపడడం అనేది ఈ మాసంలో వీరికి కనబడుతోంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా ఆదాయం జాగ్రత్తగా పొదుపు చేసుకుని సంపాదించగలగడం ఈ రాశి వారి ప్రత్యేకత. సంతాన విషయంలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఏమీ లేదు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఈ రాశి వారు కొత్తగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారు తగు జాగ్రత్తలు తీసుకుని వారికి ఏ వృత్తిలో అయితే అనుభవం ఉందో వారి అనుభవానికి తగినటువంటి వృత్తిని ప్రారంభించాలి. అలాగే వారికి ఏ రకమైన వృత్తి వలన ఆదాయం పెంపొందుతుంది అనేది వీరు తెలుసుకుని ఆ రకమైన వృత్తులు, వ్యాపారాలు ప్రారంభించడం వల్ల వీరు సంపదని చేకూర్చుకోగలుగుతారు. అయితే వీరి రాశి ప్రకారం వీరికి ఏ వృత్తి కావాలో ఆ వృత్తి కాకుండా వేరే వృత్తులు చేయడం వల్ల వీరికి వచ్చే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు తమ జాతక ప్రకారం ఏ వృత్తిలో వీరికి అనుకూలత ఉంది, ఏ వృత్తి వల్ల వీరు లాభాలు సంపాదించగలుగుతారు అనేటటువంటిది చూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా గృహ నిర్మాణాలకి ఆలోచించుతున్న వారు ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచిది. ఎందువలనంటే బుధుడు ఇళ్ళకి కారకుడు, కుజుడు కూడా అనుగ్రహం వీరికి ఉంది కనుక వీరు ఇప్పుడు ఈ కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్త సంపదలు పెంపొందించుకోవాలన్నా కూడా ఇది మంచి అనుకూలమైన సమయం. స్నేహితులు వీరికి చాలా సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితులతో కూడా వీరు మంచిగా ప్రవర్తించుతారు. అందువల్ల స్నేహితుల అండదండలు, వారి సహాయ సహకారాలు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉన్నాయి. బుధుడు, కుజుడు అనుకూలంగా ఉన్నారు కనుక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా కుజుని ప్రతికూలత కొంచెం కూడా లేకుండా కుజుడు పూర్తిగా అనుగ్రహం ఉండేలాగా వీరికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసం శివారాధనకి, విష్ణుఆరాధనకి చాలా మంచిది కనుక వీరు బుధుడు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ఈ రాశిలో వారు విష్ణు సహస్రనామాల్లో వారి నక్షత్రానికి సంబంధించిన ఆ రెండు లైన్లు చదివి 108 సార్లు చదవడం వల్ల
వీరికి మంచి అనుకూలత ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవడం వల్ల బుధ అనుగ్రహం బాగా దొరుకుతుంది. అందువల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, ఈ కార్తీక మాసం నెల రోజులు విష్ణు ఆలయాల్ని, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సందర్శించడం ఈ రాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైన పరిహార మార్గం. నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవే. ఏ దేవుడిని ఆరాధించినా ఈ ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదే విధంగా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు, నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. ఏ విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.